హైవేస్. అటు తిరిగి ఇటు తిరిగి మరల సంజయ్ థియేటర్లో తొక్కిసలాట జరిగి రేవత్ చనిపోయారు కదా, ఆ కేసు వచ్చేసి మరల పుష్ప 2 నిర్మాతలు తగులుకుంది. ఆ థియేటర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో రేణుకాదేవి, ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. సార్, ఈరోజు మా ఓళ్ళ మీద కేసులు పెట్టారు. థియేటర్ వన్ ఆఫ్ ద ఓనర్ వచ్చేసి సందీప్ని అరెస్ట్ చేశారు. అండ్ సెక్యూరిటీ వచ్చేసి నాగరాజు, లోయర్ బాల్కనీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ వచ్చేసి విజయ్ చంద్రన్ అరెస్ట్ చేశారు. మమ్మల్ని కేసులో ఇరికిచ్చారు. అసలు మేము ఏ రకం బాధ్యులు? బెనిఫిట్ షోలు, ప్రీమియర్లు పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. బెనిఫిట్ షోలు, ప్రీమియర్లు పడే ఆ 4-5 తారీఖులు థియేటర్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకునేది ఆ పుష్ప 2కి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతున్నారో వాళ్ళు. డిస్ట్రిబ్యూటర్లు ఎవరు? మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే నిర్మాతలు కూడా. సో డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళే, నిర్మాతలు వాళ్ళే. 4-5 తారీఖులు వచ్చేసి థియేటర్ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. ఇంక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. దెన్ మాకేంటి రెస్పాన్సిబిలిటీ? అయినా సరే థియేటర్ మాది కాబట్టి మేమేం చేసాం, లోకల్గా ఉన్నట్టు చికటపల్లి పోలీసు స్టేషన్ హెడ్ ఆఫీస్ అంటారు, SHO అంటారు, వాళ్ళకి అప్డేట్ ఇచ్చాం. దెన్ వాళ్ళు తక్కువ పోలీసులను పంపితే మాదేట రెస్పాన్సిబిలిటీ. అండ్ అక్కడ సెక్యూరిటీ టైట్ చేయాల్సింది ఎవరు? సినిమా ఆడిచ్చే ఆ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు. సెక్యూరిటీని ప్రొవైడ్ చేసింది ఎవరు? పోలీసులు. కోఆర్డినేట్ చేసుకోవాల్సింది వీళ్ళిద్దరు. అల్లు అర్జున్ వచ్చినప్పుడు అక్కడ సెక్యూరిటీ కానీ ఆ చుట్టుపక్కల ఇబ్బంది అమలు చేయాల్సింది ఎవరు? అల్లు అర్జున్ వచ్చిన సెక్యూరిటీ. అల్లు అర్జున్ సెక్యూరిటీ, పోలీసులు, అండ్ చుట్టుపక్కల వచ్చేసి మరి ప్రైవేట్ వాళ్ళు పెడతారా, వాళ్ళు చూసుకుంటారు అదే అనేది పుష్ప 2 నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు. మొత్తం వాళ్ళదైతే మా మీద కేసు ఏంటి, మమ్మల్ని లోపల వేయటం ఏంటి, అరెస్ట్ చేయటం ఏంటి అసలు ఇదంతా అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశాం. హైకోర్టు స్వీకరించింది. మేబీ విచారణ రేపా ఎల్లుండా టైం ఇస్తారు వాళ్ళకి. ఖచ్చితంగా హైకోర్టుకి అది కనుక విచారణకు వచ్చింది కాబట్టి ఐఎమ్ షూర్ జడ్జి ఎవరైనా సరే, నాకు అనిపిస్తుంది, ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్, మొత్తం క్రాస్ చెక్ చేస్తే సంజయ్ థియేటర్ యాజమాన్య సంబంధం అని చెప్పేసి కేసు కొట్టేస్తారు. ఏది? వీళ్ళ మీద పెట్టిన కేసులు. ఇక అల్లు అర్జున్ మీద 8 నమోదైంది కదా, అతనికి సంబంధించి వస్తారు. దెన్ వీళ్ళు చెప్పినంత క్రాస్ చెక్ చేస్తే పుష్ప 2 నిర్మాతలు అల్లు అర్జున్ మీద కేసు టైట్ అయింది. అప్పుడేంటి వీళ్ళు ఏం చెప్తారు? అనుకోకుండా జరిగినటువంటి ఉపద్రవం అది. అక్కడ ఎటువంటి ఆయుధాలు ఏమీ వాడలే, సెక్యూరిటీ ఉన్నారు, కానీ జనాలు ఓవర్ క్రౌడ్ అవడంతో ఆ రకంగా జరిగింది. మరణించినటువంటి కుటుంబానికి మా తరఫు నుంచి 20 లక్షల సాయం అందించాం. ఆసుపత్రిలో ఉన్నటువంటి పిల్లాడికి సంబంధించి వైద్య ఖర్చులు మాత్రం మేమే భరిస్తున్నాం. అండ్ ఆ కుటుంబానికి భవిష్యత్తులో మేము అండగా ఉంటాం. ఎలా ఏంటంటే మీరు చెప్తే మేము ఫాలో అవుతాం. దయచేసి కేసులు, శిక్షలు అయితే వద్దండి అని చెప్పేసి ఈ పుష్ప 2 నిర్మాతలు కావచ్చు, అల్లు అర్జున్ టీం కావచ్చు, కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దెన్ కోర్టుకి కన్విన్స్ అయ్యి కేసులు ఏమీ వద్దు అన్నట్టు ఒక జరిమానానా లేదన్నప్పుడు ఆ కుటుంబానికి అండగా ఎలా ఉంటారు ఏంటన్నట్ట లైక్ ఈ వేలో కేసు క్లోజ్ చేస్తే నాకైతే అనిపిస్తూ ఉంది. ఓవరాల్ క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు నాకు ఇదే అనిపిస్తూ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే సంజయ్ థియేటర్ యాజమాన్య కోర్టుకు వెళ్ళారో క్లారిటీ వచ్చేసింది. కేసు అయితే అంశం త్వరలో కొట్టేస్తారు. అండ్ ఆ కుటుంబానికి మాత్రం ఖచ్చితంగా అండగా ఉండేలాగా డబ్బుల రూపంలోనే ద బెస్ట్ వేలో వాళ్ళు ఇప్పిస్తారని నాకైతే అనిపిస్తా ఉంది.